అందరికి శరార్థులు వచ్చేసిండు మీ నర్సేదాత మరి ఎట్ట సంగతి ఏంటి ఏ కథ అందరు సిద్ధంగా ఉన్నట్టు నా యుద్ధానికి ఏరో ఇక మరి ఆల్సో నిలుకుర్రా ముందుగాల మహాపత్రికల ఏమేమి రాసుకొచ్చిర్రు ఏంది ఏం కథ అనేది పని రాసుకుందాము ఆ ఆ, చూద్దాము ఆ హైడ్రాలో బిఆర్ఎస్ కోవర్టులు అరే రామచంద్ర జగన్న సంగారెడ్డి జగన్న అంబయ్య వెళ్ళబోసుకుంటాడు ఎట్లా ఏంది ఏం కథ అంటే ఈ హైడ్రా మీద రంగనాథ్ ఎందుకు జగంత కన్ను ఒరగబెట్టి జీవిస్తుండు కొంతమంది అధికారులు బిఆర్ఎస్ కోల్యాగలకు వంట వాడుతుర్రు హైడ్రాతోని జరుగుతున్న ఈ కథ మాత్రం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చూపించుకుంటా హైడ్రా పేదల కోసం వచ్చింది పేదోళ్ళ ఇల్లు కూడా కొట్టడానికి వచ్చింది పేదోళ్ళ ఆగం చేసేందుకు వచ్చింది అనేది ఈ హైడ్రాని ఈ బిఆర్ఎస్ గోల్యాగలకు కొన్ని అధికారులు ఈ కథ నడిపియవచ్చే ఇవాళ వాళ్ళకు పట్టు దొరికింది వాళ్ళ చేతిలో ఆయుధం అయ్యింది వాళ్ళు చెప్పుకుంటేందుకు ఈ హైడ్రా పేరు మీద వాళ్ళు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ సర్కారును బదనామం చేద్దామని బదనామం చేస్తుంది అని జగన్న ఆంబయ్య పెట్టకూడదు ఇక మరి ఇంకా ఏముంది కిషన్ కోహ్లీ వచ్చింది కిషన్ కోహ్లీ ఏమంటుందంటే దమ్ముంటే సన్న బియ్యం పథకం ఆపండి దమ్ముంటే సన్న బియ్యం పథకం ఆపండి మజ్లిస్ ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైల్ ఇక ఈయన చేస్తే మీ దండ పెట్టి ఉద్దారకం జరుగుతుందట ఆ మెట్రోని ఆయన పడబెట్టిండు ఇక అదే 2 కోట్ల ఉద్యోగాలని చెప్పే పెద్ద మనిషి మోడీ సారు ఇంతవరకు ఏది ఎక్కర్లేదు అంతా ఆయనే జోలపాట వాడుతుంది ఆ బీసీ రిజర్వేషన్ల కథని ఆయనే పడబెట్టి జోలపాట వాడుతుంది ఇక అది రాష్ట్రపతికి అది ఓనిస్తలేదు దానికి సంతకం కానిస్తలేదు అది ముంగడ వర్ణిస్తలేదు ఏమనంటే మేము హామీ ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు ఎవరు ఇచ్చినా ఎవరు చేసినా జనాల కోసమే కదా ఇలా బీసీ బిడ్డల ఉసురు పట్టుకుంటూ ఇక మీదంగా ఈ కోయిలంగా గీ మాట మాట్లాడు ఇంకేముంది ఈ మన ఇదేంటి గెలిచి తీరాల్సిందే ఎవరంటారు రేవంత్ రెడ్డి అంటుంది మొత్తానికి సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయి కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్ళింది ప్రతి ఓటరు కలుగుద్ది సంక్షేమ పథకాల గురించి జనాలకు మీరు పూసగుచ్చినట్టుగా చెప్పాలనేది పెద్ద మనిషి రేవంత్ అయ్యా భయం ఉండబోసుకుంటూ ఒక్కసారి మనం ఎందుకంటే మాకే అనుకూలంగా ఉన్నది సర్వేలు మా పార్టీ గెలవబోతుంది ఇక 500 రోజులైతే కాంగ్రెస్ సర్కారు పడి అరాచక పాలన పోతుంది మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని రావులు కేసీరావు గౌరవాల కొడుకు రాములు ఆంబయ్య వెళ్ళబోసుకుంటుంది మరి ఒక్కసారి నిజమే అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ కోళ్ళకు ఫోన్ చేద్దాము తెనగాని దయాకరు పిసిసి ప్రధాన కార్యదర్శి మరి సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయని వీళ్ళు అంటున్నారు హలో తాతా శనార్థి ఇప్పుడు సర్వేలు మాకే అనుకూలంగా ఉన్నాయని మీరు అంటున్నారు ప్రతి ఓటర్ను కలవాలని రేవంత్ రెడ్డి చెప్తుండ్రు వింటున్నావా మరి రాములేమో
ఇక 500 రోజులైతే ఈ అరాచకాలన అయిపోతుంది, అంతమైపోతుంది, మళ్ళా మనదే రాజ్యం వస్తుంది. సర్వేలు కూడా మనకే చెప్తున్నాయి. కేకే సర్వే మొత్తం మారు మోగుతుంది, మోద మోగుతుంది. ఇక అయిపోయినట్టే కాంగ్రెస్ పని అని అంటుండు. మరి ఏం చెప్తావు రాముడు? అది కేటీఆర్ సర్వేనే, అది కేకే సర్వే కాదు, సర్వేనే. కేకే సర్వే కేటీఆర్ దగ్గర మోకరిల్లి సర్వే, చిల్లర సర్వేలను జూబ్లీ ప్రజలు నమ్మరు. దాదాపు యొక్క నికార్సమైన యువకుడు బీసీ బిడ్డ రాత్రి 24 గంటలు ప్రజల అందుబాటులో ఉండేటువంటి బిడ్డకు జూబ్లీ ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఇటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజాపాలన, 6 గ్యారంటీలు, ఇవాళ హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు, చెరువులు, కుంటలు, లేకుల్ని కాపాడి ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఫెన్సింగ్ చేసి కాపాడి ఇవాళ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ వాసులు అద్భుతంగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ నగర ప్రజలకు భద్రత పెరిగింది, భరోసా పెరిగింది. ఇవాళ ఎవడైతే రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రభుత్వ భూములు అమ్మిండో, ఎవడైతే పేక్ అమ్మిండో వాళ్ళందరి భరతం పడతా ఉంది. కాబట్టి ఇవాళ బతుకమ్మ కుంట మీకు ఉదాహరణ. ఇవాళ ఏళ్ల తరబడి బతుకమ్మ కుంట, 50 ఏళ్ల క్రితం బతుకమ్మ ఆడితే ఆ కుంట మొత్తం కబ్జాదారులు మూసేస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ 4 ఎకరాల చెరువు ఇవాళ కళ్ళ ముందు నీళ్లతోని ఇవాళ బతుకమ్మ ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇలాంటి అన్ని హైదరాబాద్ ప్రజలు మర్చిపోరు. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా భద్రతను కోరుకుంటారు, భరోసాను కోరుకుంటారు, గుర్తుపెట్టుకో. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అత్యంత తెలివిమంతులు, విద్యావంతులు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంది, ఎవరు నకిలీలో, ఎవరు ఫేక్ గాల్లో, ఎవరు ఈ డ్రామా మాస్టర్లో, ఆటో మాస్టర్లో, లారీ డ్రైవర్లు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ డ్రామా రాయుడు, ఆటో రాముడు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని పిల్లి గంతులు వేసినా, కుప్పి గంతులు వేసినా, పిల్లి శాపనాదాలు పెట్టా ప్రజలు నమ్మరు. ఇవాళ 10 ఏళ్ల పాటు ఇవాళ నగర ప్రజల్ని, తెలంగాణని దోచుకున్న ఈ దొంగలు 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బులతోని ఓటుకు 5,000 పంచైనా గెలవాలని కుప్పిగంతులు వేస్తా ఉన్నాడు. ఆటలు ఇక్కడ సాగవు కాదా? మరి ఇప్పుడు వీళ్ళు నోరు తెరిస్తే కారు కావాలన్నా, మీకు బుల్డోజర్ కావాలన్నా, బుల్డోజర్ వస్తే మీ ఇల్లు కూడా కొడుతుంది, కారు అయితే మిమ్మల్ని రయ్యగా తిప్పుతుంది అని మరి ఇది ముంగటేస్తురుగా మరి బీఆర్ఎస్ వాళ్ళు. కారు కథ అయిపోయింది, గుర్తుపెట్టుకో. అది కారు కాదు, అది చెట్టుకు పోయింది. లెవెల్ లేచే కథ లేదు, గుర్తుపెట్టుకోండి. సొంత చెల్లెని ఓరవలేనోడు జూబ్లీహిల్స్ ప్రజల్ని మంత్రిగా ఉండి, జిల్లాపాటు మంత్రిగా ఉండి ఏం బీకిండినా ఆటో రాముడు మట్టి తీసిండా, ఏం చేసిండు? కబ్జా రాయుడు చేతుల, భూ కబ్జా రాయుడు చేతుల ఆడబెట్టి అతను మొత్తం కూడా రాజ్యం వెళ్ళిండు. మీకు తెలుసు, గతంలో రాజు, వీళ్ళేమో రాజులు, వీళ్ళ కింద సిపాయిలు, వీళ్ళు మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసినా, ఏది చేసినా కూడా ఎవరి మాట వినే పరిస్థితి లేదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పంచిచ్చిండు. కాబట్టి మేము మళ్ళీ మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఎల్లిగాని మల్లిగాని తీసుకొచ్చి, సర్వేలని, బోకేలని, మచానం అని తీసుకొచ్చి రకరకాల కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఆటలు సాగవు. ఆల్రెడీ ఏనుగు వెళ్ళింది తోక మిగిలింది లాగా గెలుపు విజయం అయింది. వాళ్ళ మెజార్టీ కోసం నడుస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూడండి, ఏ గల్లీ పోండి, ఇవాళ మోతీనగర్ పోయినా, యూసఫ్గూడ పోయినా, ఎక్కడ పోయినా, ఏ పార్కులో చూసినా, ఎక్కడ చూసినా ఇవాళ బోరబండ బస్తీలు మాట్లాడినా, యూసఫ్గూడ బస్తీలు మాట్లాడినా, లేకపోతే కృష్ణానగర్ ఇలా సినీ కార్మికులను అడిగినా, లేకపోతే ఇంకో దగ్గర అడిగినా, వెంకటగిరి చౌరస్తాలు అడిగినా, ఇవాళ నవీన్ యాదవ్ అనేటువంటి ఒక సమర్థుడు యువకుడు. కాబట్టి ఒక సమర్థుడు, ఆ సమర్థుని మీద, ఒక ఆర్కిటెక్చర్ అయినటువంటి యువకుడి మీద రౌడీ షీటర్ అని రకరకాల వేసి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్లండి? కాబట్టి ఈ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సమర్థునికి అవకాశం ఇచ్చింది, కాబట్టి ఒక యువకుడికి అవకాశం ఇచ్చింది. ఒక మార్పును కోరుకుంటారు. ఈ సానుభూతి ఓట్ల మీద, ఏడుపుల మీద, శాపన మీద ఓట్లు పడతాయంటే నాకు అర్థం కాదు.
ఏమో కానీ ఇప్పుడు ఒక మాట ఏంటంటే నువ్వే మా ధీర అనుకుంటివి మనసారా ఓ కేసీరావు దొర కరుణించవయ్య జర జాలి సూపవయ్య పెద్ద సారు కొంత మాసరాదయ్య నీ తీరు తీరు తీరు. ఇక ఆనాడు ఆయన తీరు మార్చుకోకపోతే ఆయన తీసి పక్కకు పెట్టి బైకాడ పెట్టిరు. ఇది లోక యథార్థం, కరెక్టే. కానీ ఇవాళ మళ్ళా అదే నిరుద్యోగులు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మాట తప్పిండు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉత్తపురేసేసిండు. ఇక లాభం లేదయ్యా నువ్వు పోయి బాయికాడ వండుకోపో అని సాగదోలితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కూడా నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు అనేది ముంగటికి వచ్చి మరి వాళ్ళు నిరుద్యోగులు కూడా ఏదో నామినేషన్ల కథ ఆట, ఏదో జెండాలు పట్టుకొని అంత ఏదో కథ నడిపిస్తున్నారట. మరి ఏం తాత ఈ ముచ్చట? నేనేమంటున్నా, ఇవాళ బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి నకిలీ ఉద్యమాలు ఆటోలను ఉసుగొలిపిరు. ఒకప్పుడు ఆటో రాముడు అయిండు, నిరుద్యోగ రాముడు అయిండు, అంతేగా ఈ బుల్డోజర్ రాముడు అయిండు. ఇలాంటి మాటలు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత 12 నెలల్లోనే 60,000 ఉద్యోగాల భర్తీ ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. ఉద్యోగాల భర్తీకి ఒకవైపు శ్రీకారం జరుగుతూనే ఉంది. ఐఏఎస్ ల కమిటీ ఇచ్చినాం. త్వరలోనే 9న ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు 1,00,000 మంది నిరుద్యోగులతో సభ పెట్టి తెలంగాణ దిశను మార్చే విధంగా ప్రణాళిక చేయబోతా ఉన్నారు. మళ్ళీ ఒకసారి మీ ఛానల్ ద్వారా నేను చెప్తా ఉన్నాను, నిన్న జరిగినటువంటి వాళ్ళు నిరుద్యోగులు కారు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే నిరుద్యోగ జేఏసీ అని జెండాలు కప్పుకొని ఇవాళ టీషర్ట్లు వేసి ఇవాళ అవతారం ఇస్తా ఉన్నారు. కాబట్టి అసలైన నిరుద్యోగులు కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటారు. నిరుద్యోగులు లైబ్రరీలలో చదువుకుంటున్నారు. వాళ్ళ కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు, వాళ్ళ కోసం ప్రజాప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇలాంటి దొంగలు బిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ ఏజెంట్లు ఇవాళ నకిలీ టీషర్ట్లు వేసుకొని నిరుద్యోగ జేఏసీ అనే నిరుద్యోగ ముసుగు వేసుకున్నటువంటి దొంగల్ని, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తరిమిరే మీరు నిరుద్యోగులు కాదురా, మీరు దొంగలరా, బిఆర్ఎస్ ఏజెంట్ల తరిమి. నిరుద్యోగులు కానే కారు, వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు కాదు. రాజకీయ నాయకుల దగ్గర, బిఆర్ఎస్ పార్టీల దగ్గర పైసలు తీసుకునే దొంగలు వాళ్ళు. ఓ అమ్మా, అంటే ఈ పైసలు తీసుకొని రోజుకు 500,000 రూపాయలు మాట్లాడుకొని ఇవాళ నిరుద్యోగ జేఏసీ అనే టీషర్ట్ కప్పుకున్నటువంటి దొంగలు. ఆ దొంగల్ని అసలైన నిరుద్యోగులే రోజు ఇవాళ మా పరువు తీయొద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు, మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దురా నాయన అని ఇలా నాలాంటి వాళ్ళకి ఫోన్లు చేసి అన్న గట్టిగా అరుచుకోవని చెప్తున్నాం. ఇవాళ వాళ్ళకి అశోక్ నగర్ పోతే, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ పోతే తన్ని తరుముతారు. ఇలాంటి డ్రామా మాస్టరు రామారావు, కేటీఆర్ ఇలాంటి దొంగ వేషాలు, మీన వేషాలు వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. మీరు గుర్తుపెట్టుకోండి, జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ అభివృద్ధి కోసం ఓట్లు వేస్తా ఉన్నారు, అక్కడ ప్రజాపాలన కోసం వేస్తా ఉన్నారు, మార్పు కోసం వేస్తా ఉన్నారు. 3 సార్లు అక్కడ ప్రజలు నరకం చూయించారు ఇదే ఉన్నటువంటి అభ్యర్థి భర్తతోనే. అనేక ఉన్నటువంటి కాలనీ వాసులకు, జూబ్లీహిల్స్ ప్రజలకు భద్రత లేకుండా రౌడీజంతో, గుండాయిజంతో ప్రజల్ని నయవంచన చేసింది. కాబట్టి ఇవాళ ఒక మార్పును కోరుకుంటారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి రామారావు, కేటీఆర్ అయినా, కేకే సర్వే అయినా, ఆటో వాళ్ళైనా, ఇంకో వాళ్ళైనా, నిరుద్యోగ వాళ్ళైనా ఇవన్నీ నమ్మరు. ఇవన్నీ కేటీఆర్ కల్పిస్తున్నటువంటి డ్రామాలు. కేటీఆర్ దగ్గరనే ఉన్నటువంటి ఇవన్నీ సృష్టికర్త, కేటీఆర్ సృష్టికర్త. వీటికి రాసి పెట్టుకోండి. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల క్షేత్రస్థాయిలో ప్రతి ఓటర్ని కలుస్తా ఉన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల్లో సాధించిన విజయాలు ప్రజలకు వివరిస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డ, మీరు గుర్తుపెట్టుకోండి. చరిత్ర పీజీఆర్ లాంటి యోధుని కన్నటువంటి బిడ్డ, జూబ్లీహిల్స్ పెద్ద నిర్మించినటువంటి యోధుడు పీజీఆర్. పీజీఆర్ అంటే పేదల దేవుడు. కాబట్టి పీజీఆర్ ప్రతి అణువు, ఆయన పోరాటాలు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి ఇంకా చెదిరిపోలేదు. ఆ జ్ఞాపకాలు, ఆ పోరాటాలు ప్రజలకి ఇంకా తట్టలేదు. కాంగ్రెస్ అంటే అక్కడ పీజీఆర్ గుర్తుకొస్తారు ప్రజలు. కాబట్టి అది కాంగ్రెస్ అడ్డ, అది పీజీఆర్ అడ్డ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మంచి అభ్యర్థిని పెట్టాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతా ఉన్నారు. 3 రంగుల జెండా ఎగరబోతా ఉంది. మీలాంటి నికార్సైనటువంటి జర్నలిస్టులు, మీలాంటి నికార్సైనటువంటి ఒక ప్రజాస్వామిక వాదులు కూడా అక్కడ కాంగ్రెస్, మీరు ఎట్లా కాంగ్రెస్ వైపు ఆలోచన చేస్తా ఉన్నారు మీ అందరికి తెలుసు అక్కడ. కాబట్టి ఇలాంటి ఎవరు నమ్మరు. మీరు కూడా ధర్మాన్ని, సత్యాన్ని చూపించండి.
గత 10 ఏళ్ల పాటు అక్కడ ప్రజలు ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తే వేల కోట్ల డబ్బులతోని మద్యంతోని ఇలా ఫోన్ ట్యాపింగ్లు పెట్టి గతంలో గెలిచారు. ఇప్పుడు మేము ప్రజాస్వామ్యయుతంగా నిజాయితీ గెలుస్తున్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. ధర్మం కాంగ్రెస్ వైపు ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఎక్కడ కూడా బెదిరించట్లే. నిజాయితీగా మేము అధికారంలో ఉన్నా ఇవాళ మా అభ్యర్థి పైన 3 కేసులు పెట్టినా కూడా మేము నిజాయితీగా మేము సమర్థిస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఎవరి మీద ఇది కావట్లే. ప్రజాస్వామ్యబద్ధంగా మా బిడ్డని గెలుచుకోబోతున్నాం. తెలంగాణ దశ దిశను రేపు మారబోతా ఉంది. కేటీఆర్ దుకాణం మారబోతా ఉంది. మీరు గుర్తు 500 రోజుల తర్వాత కాంగ్రెస్ 5 ఇంకా 1000 రోజులైనా కూడా బీఆర్ఎస్ పార్టీ రాదు. మీరు గుర్తుపెట్టుకోండి. తాత ఇంకో మాట ఏంటంటే, ఓ గోపయ్య నా గోపయ్య ఏ లోకమెల్తివయ్యా, నువ్వు ఏ చోట ఉన్నవయ్యా అని ఈ రకంగా గోపయ్య 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 ఇవాళ చెల్లె అక్క ఇక గోపయ్య నన్ను మీ చేతుల్లో పెట్టిపోయిండు అక్క చెల్లె అని ఈ రకంగా ఇక ప్రచారంలో భాగంగా ఓట్లు అడుక్కుంటుందట. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీ దయా అని పబ్బది పడుతుందట తాత. ఇంకో మాట ఏంటంటే ఈమెనే ఇట్ల పదం పాడుతుంది. ఆ బీఆర్ఎస్ కోళ్ళేమో నవీన్ యాదవ్ రౌడీ కుటుంబము రౌడీ ఏమో వాళ్ళు పదం పాడుతుంది తాత. మరి జనాలు ఏమన్నా తిక్కపాకయ్యానా? నేను మీకు నిజంగా బీఆర్ఎస్ నాయకులకు సిగ్గులొచ్చుంటే ఆ మహిళను ఆ సోదరికి ఇవాళ ఆల్రెడీ కవితమ్మ బయటికి వెళ్ళిపోయాను. మరి ఆ కవితమ్మ ప్లేసు ఈ అక్కకి ఇవ్వచ్చు కదా, సునీతమ్మకి ఇవ్వచ్చు కదా. నేను అంటా ఉన్నాను, నిజంగా కేటీఆర్ కు ఆడపిల్లల మీద గౌరవం ఉంటే నా ఆడపిల్లని నేను ఎండల బుక్కిల తిప్పను. నేను ఇంట్లో కూర్చోబెట్టి గోపన్న చేసిన మరి గోపన్న ఆశయానికి పెట్టి ఇంకొని పెట్టొచ్చుగా. ఈ సానుభూతి రాజకీయాలు ఎందుకు? ఈ సానుభూతి రాజకీయాలు డ్రామా మాస్టర్లు ఎందుకు? కూర్చోబెట్టే నీ ఉన్నటువంటి ఇంకేదన్నా నీ పార్టీల పదవి వచ్చు కదా. కాబట్టి బీఆర్ఎస్ కేటీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని విష ప్రచారాలు చేసినా, అభ్యర్థి పైన రకరకాల ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరండి. అలా పుట్టబోయే బిడ్డ మా మేనమామ అనుకుంటు, కడుపులో పుట్టబోయే బిడ్డ మా మేనమామ కోటేయమని తల్లిని అడుగుతుంది. ఇవా రోడ్ల మీద ఉన్నటువంటి ఇడ్లీ బండి చేసుకునే ఒక అమ్మ నా బిడ్డ వస్తే నా ఇడ్లీ బండి భద్రం అనుకుంటుంది. కొబ్బరి బొండలు కొట్టే అన్న నవీన్ అన్న రావాలనుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. కాలనీ వాసులు, బస్తీ వాసులు, సినిమా కార్మికులు, మాకు సినిమాలు షూటింగ్ లేకపోతే మా అన్నం పెట్టిండని వాళ్ళు అన్ని కలుస్తాను. అంటే ఎక్కడ కూడా తెలంగాణలో జూబ్లీస్ ప్రజల్లో ప్రతి గల్లీలో ప్రతి వాడల్లో సబ్బండ వర్గాలు, సబ్బండ ప్రజలు ఇవాళ కుల మతాలకు అతీతంగా జై నవీన్ అన్న, జై కాంగ్రెస్ అంటా ఉన్నారు. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి పిలుపు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆలోచన. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సర్వేలు, ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరు. అక్కడ ధర్మం గెలుస్తుంది, నవీన్ గెలుస్తున్నాడు. ఒక్క మాట. హలో, కౌశిక్ రెడ్డి అక్కడ హుజురాబాద్ లో దండం పెట్టి పబ్బతి పట్టి కౌశిక్ రెడ్డి మరి అదే ఇప్పుడు మన దాన్నే మనం ఇక్కడ తీసుకొస్తుండు, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ గదే తారీఖుని ముంగటేస్తుండు. మరి అంటే జనాలు అప్పుడు మరి అట్లే ఇదై ఓట్లు వేసిరి. మరి ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి ఏమన్నా గాలి నష్టదంటవా? అడుగులు కానీ ఇంతనన్నా మైండ్ లేదు, మెదడు లేదు. ఉత్తసోళ్ళు ఆయన కౌశిక్ అంటేనే ఇక హౌస్ లాగా అయిపోయాడు. అయ్యా మనం ఏం చెప్తాం? అంతే అంటవా? మాట్లాడేటప్పుడు తాడు లేదు, బొంగరం లేకుండా మాట్లాడు. వాళ్ళ పాట వాళ్ళే అరే నాయన నువ్వు మీడియాకు పోకురా మా పరువు పోతుందని ఆడికి వచ్చింది ఆ కథ. మరి లేకపోతే ఆయన మాట్లాడితే ఏ అమ్మాయి మాట్లాడుతూ పార్టీకి నష్టం అవుతున్నారా నాయన, నువ్వు మీడియా దగ్గర పో, ఉన్నది లేని పోయి ఇంకో తిట్టిపించుకోక జనాలతో అనే కాడికి వచ్చి. టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలకు ఒక విరక్తి వచ్చింది. వాళ్ళ డ్రామాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ యొక్క చేష్టలు మనం తెలంగాణ ప్రజలు చూశారు. మనం కోరుకుంటారండి తెలంగాణ ఇవాళ పచ్చని తెలంగాణ చేయగలుగుతున్నాం. మనం ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రపంచానికి పోటీ పడగలుగుతాను. యువతకు ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, రైతుకు మనం రైతు కళ్ళల్లో వెలుగులు నింపగలిగినాం, రైతుకు భరోసా ఇవ్వగలిగినాం. ఇట్లా మనం మహిళలకు ఇవాళ ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగినాం, ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపగలిగినాం. వాళ్ళకి ఇవాళ పనులు చేసుకొని 1000 రూపాయలు సంపాదించుకునే
కుటీర పరిశ్రమలు మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ అంటే ఇవాళ ప్రజలకు ఎన్ని పథకాలు వస్తాయో ప్రజల వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గత పాలకులని గతాన్ని మొత్తం రాజశేఖర రెడ్డి కానీ ఇప్పటి వరకు చూడండి ఎన్ని విజయాలు సాధించడం అండి. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లాంటి, లేకపోతే హైదరాబాద్ ఎట్లా ఉండేదండి, ఎయిర్పోర్ట్ కట్టినాం, ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, ఫ్లైఓవర్లు వేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే అభివృద్ధి అండి. మనం సంక్షేమం గురించి ఆలోచిస్తాం, ప్రజల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మీరు గట్టిగా మా కోసం మీరు అండగా నిలబడండి. జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నాం. ఆ ఫలితాలే రేపు తెలంగాణలో 2029లో మళ్ళా 100 సీట్లతో. అమ్మని నిజంగా సరే తాత శనార్థి. మొత్తానికి మన ఏఎన్ఎన్తో మరి పిసిసి ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుండు. ఇకపోతే మహాపత్రికలు ఇంకా ఏమున్నాయి ఆయువన్న వార్తలు అంటే ఇదేంది మళ్ళీ సిర్పూర్ నుండే చేస్తా, ఆర్ఎస్పి సంచలన వ్యాఖ్యలు. సిర్పూరు ప్రజలు నన్ను తమ ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. అయ్యా ఆర్ఎస్పి ఎక్కడ చేసినామయ్యా బిఎస్పి? ఆర్ఎస్పి కోయిలాగా వచ్చింది ఇరికేగా మీకు. అయితే ఈ కోయిలాగా ధర్మ సమాజం అన్నది ధర్మాన్ని బొందవెచ్చింది, బహుజన బిడ్డల రెచ్చగొచ్చింది, బజారు పాలు చేసింది. ఆఖరకొస్తల కల్లా పార్టీ అని పార్టీ పేపర్ పోయే కేసీరావయ్య మోసేది నీళ్ళు కాడికి వచ్చింది కథ. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచిండు, అవతల పడ్డాడు. ఎంతమందిని ఆగం చేసిపోయిండు ఈ ఆర్ఎస్పి, ఈ ప్రవీణ్ కుమార్. మళ్ళా సిర్పూర్కి వెళ్ళి పోటీ చేస్తా అంటున్నట. నువ్వు ఏం చేస్తున్నావు, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏంది, నువ్వు పార్టీ పెట్టి ఏం ఉద్దారకం చేసినావు, ఎంతమంది నిన్ను నమ్ముకొని నీ అడుగుజాడలు నడిస్తే వాళ్ళని ఏడ ముంచినవు, గంగర కలిపినావు వాళ్ళని. బహుజన బిడ్డల రెచ్చగొచ్చి బజారు పాలు చేసి మళ్ళీ ఇవాళ నా బతుకు అని నీ బతుకు కోసం మళ్ళీ సిర్పూర్ను మళ్ళీ చూసుకుంటున్నావు. రామ ఇగో ఒక్కసారి మనిషికి సభలో మచ్చబడ్డదంటే కథం ఇక జనాలు నమ్మరు. అయ్యా ఆర్ఎస్పి నువ్వు చేసుకుంది గదే, ఇక నువ్వు చేసుకున్న బువ్వ ఇక నీకే అది మచ్చ తీసుకొచ్చి పెట్టింది. ఇక ఎంతమంది ఇవాళ బహుజనవాదం అని ఇవాళ నీ అడుగుజాడల్లో నడిస్తే ఇవాళ ఎన్నో కుటుంబాలు బజార్లో పడ్డాయి. కింద పైన రెండు చూసుకొని ఇక లాభం లేదురా అనే కాడికి వచ్చింది కథ. ఈ గస కొంచెం ఉద్దారకం చేసి ఏనుగు దిగి రామసక్కని ఏనుగును దిగి నువ్వు పోయి కార్ల జ్వరపడి ఇక మళ్ళీ ఇప్పుడు కాకమ్మ కథ అంటే జనాలు నమ్ముతారా ఆర్ఎస్పి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నేనేం చేసినా గతంలో ఎట్ట చేసినా ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు గుసగుస అనేది జనాలకు వస్తే నీకు అర్థమవుతుంది. మీ నర్సయ్య తాత రోజు జనాలు అలా ఉంటాడు కాబట్టి హెచ్చమ్మ హెచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా అంటుంటారు కాబట్టి గాముచ్చటే నేను ఇప్పుడు ఈ లైవ్లో మాట్లాడవలసి వస్తుంది. ఇక పండుకో. ఇక పోతే ఈయనెవరు? ఈ కోయిలాగా వచ్చింది. ఇదేంది? కాంగ్రెస్ నీచ సంస్కృతి బట్టబయలు, బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు, రేవంత్ పాలనలో పోలీసులు చేతగానితనానికి నిదర్శనము. ఒక్క మాట చెప్పుకోవాలి ఇడా, కాంగ్రెస్ నీచ సంస్కృతి బట్టబయలు అని వద్దిరాజు అనుకొస్తుండు. వద్దిరాజు ఉండే కదా ఎంపీ వద్దిరాజు. అయితే రౌడీయిజాలు గుండాయిజాలు 10 ఏళ్ల కాలంలో ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయా? మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఎవడన్నా సర్కారు నిలదీసినట్టుగా మాట్లాడితే వాని మీద నీ దండం పెడితే లెక్కలేని కేసులు. ఇక పాపం నేరళ్ళ బాధితులు ఇప్పటికీ వాళ్ళు మనుషులు కాలే. ఇసుక మాఫియాల ఏం నడిచిందో ఎరికలేదా జనాలకు? ఖమ్మంలో రైతులకు బేడీ లేలేదా? న్యాయం కోసం పోతే నడ్డిరు కదన్న బాపతి ఆనాడు 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య రాజ్యం.
ఇవాళ జనాలు అంటుర్రు, ఊర్లపూట జనాలు అంటుర్రు, అవును ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్ళా పోతే కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, అది ఫార్ములా ఈ రేసింగ్ కేసు, ఈ కేసులన్నీ ఈ ఎందుకని ఈ రేవంతమే దలుచుకుంటే మొత్తం మత పెట్టి ఎక్కడనో నూకొచ్చు కదా, ఎందుకు ఇట్లా అవుతుంది అంటే వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంతమయ్య సర్కారు వాళ్ళు ఏమంటారు, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది, ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది, మనం తొందరపడొద్దు, మనం కక్ష పెంచుకోవద్దు, కక్ష కట్టిన రాజకీయం చేయొద్దు, తప్పు చేసినోడు ఎప్పటికైనా తల వంచవలసిందే, ధర్మాన్ని దారి తప్పించి న్యాయానికి ఉరివేసి సత్యాన్ని సమాధి చేసినోడు ఏనాడు వాడు ఏదో ఒక రోజు దోషి అని చరిత్రలో మిగిలిపోతాడు, జనం వాణ్ణి రాళ్లతోని కొట్టే రోజులు వస్తాయి అని రేవంతమయ్యే ఆలోచన. ఇప్పుడు అదే వాళ్ళు ఉండపోయారు కనుక నీ దండం పెడితే ఎక్కడికక్కడ మొత్తం ఫోన్ ట్యాప్లో ఈయన నూకిరి, ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో ఈయన నూకేయి, కాళేశ్వరం కథలో వాణి నూకేది, ఎక్కడక్కడ బందోబస్తు చేద్దరు. ఇంకా నయం జనాలు కూడా అనుకుంటున్నారు కరెక్టే 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 అంటే కక్షపూరితమైన రాజకీయం చేయొద్దు, మేము కూడా కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటూ, దేనికైనా ఏదైనా దాని టైం రావాలి, ఆ కాలమే నిర్ణయించి తగిన శాస్తి చేస్తుంది అనేది వీళ్ళు నమ్ముతున్నారు, జనాలు కూడా అనుకుంటున్న మాట కూడా గదే. ఇక ఈ కోయిలాగా రౌడీయిజం గూండాయిజం గురించి చెప్తుంది కోయిలాగా, ఎవరు వదిరాజు. ఇంకేముంది, వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలి. ఇక చూడరు, ఇది మంచి వార్త. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి రవీంద్ర నాయక్ వరద ప్రభావిత ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వచ్చే వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ డి రవీంద్ర నాయక్ ఆదేశించారు. మరి ఒక్క మాట ఏంటంటే ఇకారం తప్పిన వానలు పడుతున్నాయి ఇప్పుడు, అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాలలో మొయ్యిన మూత మోగుతున్నాయి వాన ముసుర్లు. ఇక ఈ వాన ముసుర్లకు ఏతువ దేనికైతుందయ్యా అంటే ఇక దోమలు అయితే విడిగా విరిగిపోతున్నాయి, దోమలకు అనుకూలంగా ఈ ముసుర్లు మారిపోయినాయి. ఇక ఈ దోమలు పాడైపోను, ఇక ఇప్పుడు ఇంట్లో చుట్టూ గదరు బోదరు చెత్త చెదారం ఉంటే ఇక అందులో సంసారం చేయాలి, అయ్యి అందులో సంసారం చేసి మనల్ని సంసారం చేయకుండా దావఖానా వండబెట్టే కాడికి వస్తుంది కథ. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కునుకు, దోమల దాడితో మానవ జాతికి పుట్టెను వణుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు, కరుణించరా ఓ పాలకులారా, దోమల నివారించరా మా నాయకులారా. అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కునుకో. ఇక రేపటి సంది మనం గిసవంటి పాటలు రాసుకోవాల్సి వస్తుంది, పాడుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ దోమలకు సంసారం పెరగకుండా, ఈ దోమలు అండబెట్టకుండా ఇంటి చుట్టూ జర చెత్త చెదారం కూడా శుభ్రం చేసుకోరి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోరి. ఈ వాన ముసుర్లకు ఈ దోమలకు ఈగలకు మరి ఇక అడగోలిగా వాటి సంతానం అంతా పుచ్చిపోతుంది కాబట్టి జనాలు రోగాల పాలు కావద్దు. మలేరియా, డెంగ్యూ,
బోధకాలు ఈ రకరకాల బీమార్లు టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తాయి ఇప్పుడు. అందుకనే జర్ర పరిశుభ్రంగా ఉండుర్రి. ఈ వాన ముసుర్ల కాలం వచ్చింది కాబట్టి మీరు జర్ర అప్రమత్తంగా ఉండుర్రి అని ఇక మరి ఆ పెద్ద మనిషి కూడా ఆ అధికారులకు కూడా మరి ఆదేశం పంపిండట. జనాలు కూడా జర్రంతా సోయి పెట్టి మా ఇల్లు చుట్టూ ఉన్న గదలంతా ఉండొద్దు, మా ఇంటి చుట్టూ చెత్త చెదారం ఉండొద్దు, మేమెంత ముద్దుగుంటే మేమెంత పరిశుభ్రంగా ఉంటే మేము అంత ముద్దుగా ఉంటాం మా కుటుంబం అనేది జర ఆలోచన చేసుకొని ఈ వానాకాలంలో ఏ అయితే ఈ దోమలు ఉన్నాయో ఈ దోమలకు తావివ్వకుండా అందరూ జర సోయి పెట్టి చెత్త చెదారం లేకుండా ఉండాలని ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత కోరుకుంటుండు. ఎందుకంటే మునిపే అంటు రోగాలు ఇక ఈ ఇంటి గత్తర కొడితే ఇంకో ఇంటికి, ఇంకో ఇంటికి గత్తర కొడితే ఇంకో ఇంటికి, ఇట్లా అంటు రోగాలు కూడా వచ్చే కథ కూడా ఉంది కాబట్టి జరంతా జాగ్రత్తగా ఉండుర్రి. ఇంకేముందయ్యా దా మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం. మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం. మతం మత్తు మంది లాంటిది అని, మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జహాంగీర్ అన్నారు. నవ సమాజ నిర్మాణంలో యువజనులే కీలకమని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 11 ఏండ్ల బీజేపీ పాలనలో పెరిగిన తిరోగమన భావాలు అని ఆయన అన్నారు. పేదరికం లేకుండా నిర్మూలించగలిగిన కేరళ కమ్యూనిస్టుల పాలన దేశానికి ఆదర్శంగా మారిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో పేదరికం లేని రాష్ట్రాలుగా ప్రకటించే దమ్ము సత్తా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఇక కోల్యాగలు కొన్ని కోల్యాగలు పాల్గొన్నారట. మొత్తానికి మత రాజకీయాలు అభివృద్ధికి ఆటంకము. మతాల పేరిట, కులాల పేరిట, దేవుళ్ళ పేరిట వీటన్నిటితోటి మత రాజకీయాలు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి అనేది ఎర్రజెండా కోల్యాగా ఇక ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుందిలా. ఇక ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో ఎట్లా ఏం చేయాలి? ఇక ఒకరు దిక్కేమో ఏడుస్తుర్రు, ఒకరేమో తుడుస్తుర్రు, ఒకరేమో యువ నాయకత్వం అంటుర్రు, ఇంకా కొన్ని కోల్యాగలు ఎగురులో పెడుతుంది, ఇక బీజేపీ కోల్యాగా ఎగురులో పెడుతుంది. ఎవరి బట్టకు వాళ్ళ మాది గెలుపు అని ఎవరి బట్టకు వాళ్ళు డప్పు కొట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు, ఒకరి మీద ఒకరు బదనాలు మోపుకుంటారు. కానీ ఇలా ఏఎన్ఎన్ న్యూస్ నుంచి ఇలా మీ నర్సయ్య తాత ఒక్క పాటతోటి మీలో చైతన్యాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకుండు. అరకసేత బట్టి అరచేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. అరకసేత బట్టి అరచేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు,
గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు. కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. ఇక మరి జనాలు జూబ్లీ హిల్స్ జనాలు మళ్ళొకసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేసి మరి ఎవరి సేవా కార్యక్రమాలు ఏంది, సంక్షేమ పథకాల సంగతి ఏంది, గతంలో ఏం జరిగింది, 10 ఏళ్ల రాజ్యంలో జూబ్లీ హిల్స్కు ఒరిగిందేంది, జూబ్లీ హిల్స్లో జరిగిన అభివృద్ధి ఏంది, ఇప్పుడు ఏ నాయకుడు వస్తే ఈ జూబ్లీ హిల్స్లో ప్రగతి ఉరుకులో పెడుతుంది, ఎవరు వస్తే ఈ జూబ్లీ హిల్స్కు న్యాయం జరుగుతుంది అనేది ఒక్కసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకొని గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేసి నీతిగల్ల నాయకుణ్ణి ఎన్నుకొని మీ బతుకులు బాగుపెట్టుకోవాలి, మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని మనస్ఫూర్తిగా ఏఎన్ఎన్ నర్సయ్య తాత కోరుకుంటా ఉండు. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాం. ఉంటా. శనార్థి.